వెల్కమ్ టు మై ఛానల్ కేటీహెచ్ వ్లాగ్స్ 77. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలా మంది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మిక్సర్లో మనకి డైరెక్ట్గా మిక్సర్ నుంచి మనము లైవ్ అదే ఓబీఎస్ స్టూడియోకి మనం డైరెక్ట్గా రికార్డింగ్ ఇవ్వచ్చు కదా బ్రదర్, మళ్ళీ ఇది ఆడియో ఇంటర్ఫేస్ ఎందుకని అడుగుతున్నారు. ఇట్లా కూడా మనం ఇవ్వచ్చు, సో ప్రాబ్లం ఏముండదు. ఇట్లా ఇవ్వచ్చు, లేని పక్షాన మనము సౌండ్ కార్డు కూడా యూజ్ చేసుకొని మనము ఇవ్వచ్చు, దాంట్లో ప్రాబ్లం అంటూ ఏం లేదు. బట్ సౌండ్ కార్డ్ ఏంటంటే మనకి బెటర్ క్వాలిటీ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నేను నా దగ్గర ఉన్న ఈ మిక్సర్ MG10XU మిక్సర్ ఏదైతే ఉందో దాని నుంచి నేను ఓబీఎస్ స్టూడియోకి ఎట్లా కనెక్ట్ చేసుకొని లైవ్ ఎట్లా ఇవ్వాలి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. అయితే మీకు యమహా MG10XU యమహా సంబంధించిన మిక్సర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, USB పోర్ట్ అనేది ఇస్తాడనమాట. ఇక్కడ ప్రింటర్ కేబుల్ అనమాట, ఇక్కడ చూడండి ఒకసారి. అయితే సో ఈ యమహా మిక్సర్స్ ఏవైతే ఉన్నాయో 10 ఛానల్స్ కానీ కావచ్చు, 6 ఛానల్స్ కావచ్చు, లేదంటే 16 కావచ్చు, 24 కావచ్చు, 32 కావచ్చు, ఏదైనా సరే మీకు ఈ ఆడియో USB ఏదైతే ఉందో ఇది టైప్ B USB ఇస్తాడనమాట. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, ఇక్కడ USB ఆడియో మనం కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి స్టీరియోలో USB 2.0 టైప్ B మనకి ఇస్తాడనమాట. అయితే నేను ప్రింటర్ కేబుల్ అని కూడా అనొచ్చు అనమాట. సో నా దగ్గర ఒక కేబుల్ ఉంది, ఒక సైడ్ వచ్చేసి USB అనమాట, ఇంకోటి వచ్చేసి టైప్ B కేబుల్ తీసుకున్నాను. అయితే నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. దీనికి కనెక్ట్ చేసేసి ఏదైతే ఇంకా USB ఉందో అది వచ్చేసి నేను నా యొక్క OBS సంబంధించింది నేను దీనికి CPUకి కనెక్ట్ చేసుకుంటా ఉన్నాను. అయితే నా నా యొక్క PCలో నేను OBS స్టూడియో ఆన్ చేస్తున్నాను. ఒకసారి దగ్గరికి ఇట్రా, ఒకసారి చూడండి. OBS స్టూడియోలో మనము ఈ ఆడియో అనేది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో చాలామంది డౌట్గా అడుగుతున్నారు. మనం ఏది కనెక్ట్ చేసుకున్న ఇన్ కేసు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది ఆడియో ఇంటర్ఫేస్ అనమాట. ఇది ఫోకస్ రైట్ ఇదిగానే, లేదంటే ఈ కింద కనిపిస్తున్న మీకు బెహరింగర్ ఇదన్నగానే నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను మ్యానో కూడా. సో ఇవన్నీ ఎట్లా మనం USB ద్వారా మనం మన PCకి కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ మీకు డిస్ప్లే అనేది చూపిస్తుంది. సో ఎట్లా ఇది కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో చూసారు కదండి, OBS మనం స్టార్ట్ చేసుకున్నాక ఇక్కడ సోర్సెస్లో కింద మీరు ప్లస్ బటన్ కొట్టగానే మీకు ఇక్కడ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని కనిపిస్తుంది అండి. ఇది మనం కొట్టగానే ఇక్కడ యాడ్ ఏ న్యూ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఉంటుంది కదా, దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏంటంటే డివైస్ డిఫాల్ట్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే మిక్సర్కి సంబంధించింది ఈ కేబుల్ ఏదైతే ఉందో ఇది చూపించు ఒకసారి. ఈ కేబుల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మిక్సర్ నుంచి, ఈ మిక్సర్ ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటూ మనము దీనికి సంబంధించిన CPUకి ఇచ్చేసాము. అయితే ఇక్కడ మీరు చూడండి డివైస్లో డిఫాల్ట్ ఉంది కదండి, ఈ కింద మీకు మన మిక్సర్కి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ మీకు పడుతుంది. ఒకసారి ఓకే, ఇది మనము లైన్ MG XU అని పడింది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే మీకు ఇప్పుడు ఇది అనేది కనెక్ట్ అయితే అవుతుంది. ఒకసారి చూసారు కదా కదండి, ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అయితే మనకి కనెక్ట్ అయిపోయింది ట్రాన్సాక్షన్ చేయగానే. అయితే ప్రజెంట్ ఇక్కడైతే మనకి ఏమీ డిస్ప్లే అవ్వడం లేదు. నేను ఒక్కొక్కటి మీకు ఇప్పుడు క్లియర్గా చెక్ చేసి చూపిస్తాను. అండ్ ఇది ఒక స్క్రీన్ రికార్డింగ్ కూడా చూపించేసి మీకు ఈ దీంట్లో ఉన్న ఎఫెక్ట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, ఒక్కొక్క ఎఫెక్ట్స్ చూపించండి అని ఎట్లా ఉంటుందని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఒకటి జాగ్రత్త గమనించండి, ఈ మిక్సర్ గురించి నేను దీంట్లోనే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. MG10XU అండి, 10 ఛానల్ సంబంధించింది. అయితే దీంట్లో మనకి స్టార్టింగ్ 4 ఛానల్స్ వచ్చేసి మనకి స్టీరియో XLR మనకి ప్లస్ జాక్ కూడా పెట్టుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇంకా 5, 6, 7, 8, 9, 10 ఏదైతే ఉన్నాయో ఛానల్స్ అవి LR లెక్క మనకి డివైడ్ అయిపోయి LR లెక్క మనకి యూజ్ అవుతుంది. అయితే దీంట్లో ఇంకేమేమి ఉన్నాయంటే మనకి స్టీరియో అవుట్ XLRలో ఇస్తాడు, ప్లస్ జాక్లో కూడా ఇస్తాడు. ఒక ఫోన్స్ కూడా మనకి కనెక్ట్ అయ్యి ఉంటుంది, మానిటర్ ఉంటుంది ప్లస్. అయితే ఇక్కడ ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఈ యమహా మిక్సర్ దాంట్లో మనకి ఫోన్స్ అనేది మానిటర్ అనేది రెండు అనేది ఒకే బటన్ మీద, అంటే ఒకే నాబ్ మీద, ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క నాబ్స్ మీద ఒకే నాబ్ మీద ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది, అదేంటంటే ఈ బటన్ కానీ మనం ప్రెస్ చేస్తే మానిటర్ వర్క్ అవుతుంది.
ఫోన్స్ వర్క్ అవ్వదు. ఈ బటన్ ఆఫ్ చేస్తే మనకి ఫోన్స్ వర్క్ అయ్యి మానిటర్ వర్క్ మానిటర్ అనేది ఆగిపోతుంది. ఈ విధంగా మనకి రెండిటికి ఒకటే మనకి కంట్రోలింగ్ వాయిస్ కంట్రోలింగ్ అనేది ఇచ్చాడు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 1 నుంచి అప్ టు 4 దాకా ప్లస్ 48 ఫ్యాంటనమ్ పవర్ కూడా ఇచ్చాడండి. ఈ ఫ్యాంటనమ్ పవర్ దేనికంటే మనం కండెన్సర్ మైక్ వాడుతూ ఉంటాం. లైక్ ఎట్లా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి నాది AKG కండెన్సర్ మైక్ అండి. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి AKG కండెన్సర్ మైక్ అనమాట. సౌండ్ రికార్డింగ్ స్టూడియోస్లో మ్యాక్సిమం యూజ్ చేస్తారు. దీన్ని మనము కండెన్సర్ మైక్ అని అంటాము. తర్వాత నార్మల్గా మనం వాడేది ఇది ఏదైతే వైర్ మైక్స్ మనం వాడుతాం దీన్ని వచ్చేసి మనం డైనమిక్ మైక్ అంటారనమాట. ఇది వచ్చేసి సెహనైజర్ అనమాట. ఇది నేను ఇందాక అంటే ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను, అది వేరే మోడల్ నెంబర్ అనమాట, S854 అని. ఇది వచ్చేసి XS1 అనమాట. ఇది ఇంకో సెహనైజర్ మైక్ అనమాట. నేను వాడేది ఈ 2 సెహనైజర్ మైక్స్ అండి 2. ఇది కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం 2500 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. సో ఇది కూడా మీకు AKG మైక్, ఇది కూడా మీకు మ్యాక్సిమం 12,000 లాగా కాస్ట్ పడుతుందండి ఇది. సో ఇది నేను సౌండ్ సాంగ్స్ రికార్డింగ్ కొరకు అని తీసుకున్నాను. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ మిక్సర్లో స్టార్టింగ్ 4 ఛానల్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి XLR ప్లస్ 3 పిన్ XLR ప్లస్ మనకి జాక్ 2గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఇదండి, ఇది కూడా 3 బ్యాండ్ EQ మిక్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఛానల్కి సెకండ్ ఛానల్కి కంప్రెసర్ అనేది ఇచ్చాడు అనమాట. హై మిడ్ లో ఎఫెక్ట్స్ ఇచ్చాడు. ఈ వైట్ ఏదైతే కనిపిస్తుందో దీంట్లో వచ్చేసి మనకి 24 ఎఫెక్ట్స్ అనేది మనకి డిస్ప్లే అనేది ఉంటుందన్నమాట. అయితే కింద నాబ్ ఈ వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ మనకి ఉంటుంది. అయితే దీంట్లో ఇంకోటి పాయింట్ ఏంటంటే మనం మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదండి. ఈ సౌండే మనం ఆఫ్ చేసుకోవాలి తప్పితే, అంటే ఇన్ కేస్ ఫస్ట్ మైక్లో ఏదైనా అమ్మింగ్ వస్తుంది అనుకోండి, మనం దీన్ని సౌండ్ తగ్గించుకోవడమే తప్పితే మ్యూట్ చేయడం అనేది ఆప్షన్ అయితే దీంట్లో లేదు. ఇంకా ఈ పైన మీకు కనిపిస్తున్నట్లయితే ప్యాడ్ HPF కనిపిస్తుంది కాబట్టి HPF అనేది పక్కగా మనం ఆన్ చేసి పెట్టుకోవాలి అన్నిటికీ. ఇంకా ఈ ప్యాడ్ అయితే ఇన్ కేస్ మైక్ వాడే పని అయితే ప్యాడ్ అనేది ఆన్ చేయొద్దు. ఇన్ కేస్ మ్యూజిక్ కీబోర్డ్ కానీ ప్యాడ్ కానీ అట్లాంటి వాటికి ఈ ప్యాడ్ అనేది మనము ప్రెస్ చేసి ఉంచాలి, ఎందుకంటే హెవీ సౌండ్ వస్తుంది ఏది మనము ప్రెస్ చేయకపోతే. సో ప్రెస్ చేస్తే అవి క్లియర్నెస్గా మనకి వినిపిస్తూ ఉంటుంది. సో ఇదండి ఈ మిక్సర్ మీద మ్యాక్సిమము. సో దీని యొక్క ఎఫెక్ట్స్ కూడా నేను మీకు ఇప్పుడు OBSలో కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ మైక్ ఈ కేబుల్ ద్వారా. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా సౌండింగ్ ఎట్లా వస్తుంది అనేది కూడా నేను ఒకసారి ఈ రికార్డింగ్ ఈ డిస్ప్లే అనేది మీకు చూడండి. సో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో స్క్రీను అయితే ఇది నేను డైరెక్ట్గా మీకు OBS ద్వారా నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఈ మిక్సర్కి సంబంధించి ఒక్కొక్క ఎఫెక్ట్స్ నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ వైర్ ద్వారానే రికార్డింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను పెట్టే స్క్రీన్ రికార్డింగ్ వచ్చేసి మీకు వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ క్లారిటీ అనేది ఎట్లా వస్తుంది అంటే మిక్సర్ నుంచి డైరెక్ట్గా మనము కనెక్ట్ చేస్తాం అనమాట, వితౌట్ ఆడియో ఇంటర్ఫేస్ లేకుండా మనము మిక్సర్. అయితే ఈ వాయిస్ మీకు ఎట్లా వస్తుందో నేను కూడా రికార్డింగ్ అయిపోయినాకే నేను చూడాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఏమంటారు ఎఫెక్ట్స్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ ఏదైతే గెయిన్కి సంబంధించి చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అక్కడ వైట్ కొంచెం లావుగా వైట్ కలర్లో ఉంటుంది, అది దాటకుండా చూడండి. అయితే ఇక్కడ నేను వచ్చేసి హైలో ఇవన్నీ నేను మిడిల్లో పెట్టేసుకున్నాను. ఎఫెక్ట్స్ కూడా నేను ఆన్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదండి, ఒకసారి దగ్గరగా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మీకు ఈ నాబ్ అనమాట. ఇది మనము ఈ చేంజ్ చేసుకునేది తిప్పుతా ఉంటే మనకి నంబర్స్ అనేది అయితే మనం ఏదైతే నంబర్ సెలెక్ట్ చేసుకుంటామో అది ఇప్పుడు సపోజ్ 1 చేసిన వెంటనే దీన్ని ప్రెస్ చేయాలండి కిందగా, అప్పుడు దీన్ని సెలెక్ట్ అవుతుంది. మనం తిప్పినాక బ్లింక్ అవుతా ఉందంటే అది సెలెక్ట్ అవ్వలేదని అర్థము. సో మనం ఏం చేయాలంటే దీన్ని ప్రెస్ చేయాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ నేను ప్రెస్ చేసి మీకు ఎఫెక్ట్స్ అనేది చూపిస్తాను చూడండి. హలో హలో హలో, మీకు అర్థమవుతుంది కదండి. హలో 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 హలో, ఇది వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. సెకండ్ ఎఫెక్ట్ చూద్దాము. హలో హలో. సో ఇది వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే రీవబ్లోని హాల్ ఎఫెక్ట్ 1, 2 అనమాట. ఇప్పుడు వచ్చేసి రీవబ్ రూమ్ 1, 2 చూద్దాము.
థర్డ్ వన్ వచ్చేసి రీవర్బ్ రూమ్ 1 అనమాట. దీని ఎఫెక్ట్ చూద్దాం ఒకసారి. చెక్, హలో హలో హలో, చెక్. సో ఇప్పుడు వచ్చేసి రీవర్బ్ రూమ్ 2 మనము చెక్ చేద్దాము. హలో హలో హలో. సో ఇది వచ్చేసి మీకు రూమ్ 2 అనమాట, ఏది రీవర్బ్లో. ఇప్పుడు వచ్చేసి రీవర్బ్ స్టేజ్ 1 2. ఇప్పుడు 1 అనేది చూద్దాం మనం, 5th నెంబర్. హలో, చెక్, హలో హలో. సో రివర్బ్ స్టేజ్ 2 కూడా మనము చూద్దాం, 6th నెంబరు. చెక్, హలో హలో, ప్రైజ్ ద లార్డ్, హలో. సో చూశారు కదండి, ఈ 1 నుంచి 6th వరకు రీవర్బ్ అనమాట. ఒకటి వచ్చేసి హాల్ 1 2, రూమ్ 1 2, స్టేజ్ 1 2 ఉంటుంది. అయితే 7th వచ్చేసి రీవర్బ్ ప్లేట్ అనమాట. ఇది కూడా ఎట్లా ఉంటుందో మనము చూద్దాం ఒకసారి. చెక్ చెక్, హలో హలో. సో మ్యాక్సిమమ్ 1 కానీ 2 కానీ లేదంటే 5 కానీ 6 కానీ మనము ప్రీచింగ్ చేసేవారికి ఆ ఎఫెక్ట్ అనేది మనకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. 8th వన్ మనం చూద్దాం ఒకసారి. చెక్ చెక్, హలో 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 హలో. ఇది 8th ఎఫెక్ట్ అండి. 9th ఎఫెక్ట్ వచ్చేసి చెక్ చెక్, హలో హలో. సో 9th చూసారు కదండి. 10th వచ్చేసి గేట్ రివర్బ్ అంటారు. చెక్ చెక్, హలో హలో. నెక్స్ట్ 11th సింగిల్ డీలే. చెక్ చెక్, హలో 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 హలో. అంటే ఇది సింగిల్ డీలే అంటే మనం మాట్లాడిన వెంటనే ఇంకోసారి మనకి అది వాయిస్ అనేది వస్తుంది, సింగిల్ డీలే. ఇప్పుడు వచ్చేసి నార్మల్ డీలే అనమాట. 12th వచ్చేసి నార్మల్ డీలే. హలో 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 హలో. చూసారు కదండి, అంటే వాయిస్ అనేది రిపీట్ గా అట్లా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 13th ఎఫెక్ట్ వచ్చేసి వోకల్ ఎకో. హలో హలో. అంటే ఇది ఎట్లా అంటే ఒక రివర్బ్ లాగా వస్తుంది, ప్లస్ ఎక్కువగా అంటే డీలే ప్లస్ రివర్బ్ అనేది 2 అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 14th కరోకే. హలో హలో హలో. ఓకే. నెక్స్ట్ 15th ఎఫెక్ట్ వచ్చేసి ఫ్రేజర్. హలో హలో హలో. నెక్స్ట్ 16th వచ్చేసి ఫ్లాంగర్. హలో హలో. వీటికి పెద్దగా డిఫరెన్స్ అంటూ ఏముండవు. నెక్స్ట్ 17th కోరస్ 1 అనమాట. హలో హలో హలో. నెక్స్ట్ 18th వచ్చేసి కోరస్ 2 అనమాట. హలో హలో. నెక్స్ట్ 19th ఎఫెక్ట్ వచ్చేసి సింఫోనిక్. హలో హలో హలో. నెక్స్ట్ 20th వచ్చేసి ట్రిమోలో. హలో హలో హలో. నెక్స్ట్ 21 వచ్చేసి ఆటో వావ్. హలో హలో హలో. నెక్స్ట్ 22 వచ్చేసి మీకు రేడియో వాయిస్ వస్తుంది. హలో హలో హలో. నెక్స్ట్ 23 వచ్చేసి డిస్ట్రోరేషన్ అనమాట. ఒకసారి చూడండి. హలో హలో. సో ఇది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది మనకి ఆ ఎఫెక్ట్ అంటేనే. నెక్స్ట్ 24th వచ్చేసి పిచ్ చేంజ్ అనమాట. హలో 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 హలో, మైక్ చెక్. నా వాయిసే మారిపోయింది అయితే ఇది 24th ఛానల్ ఎఫెక్ట్ అయితే. సో మళ్ళీ ఫస్ట్ది వచ్చేసాను. సో ఇదేండి నంబర్ 1 ఎఫెక్ట్ అంటారు దీన్ని. సో ఇదే ఎఫెక్ట్స్, ఈ 24 ఎఫెక్ట్స్ సేమ్ యాస్టీస్గా మీకు మిగతా ఛానల్స్ 6th ఛానల్స్ అంతకు ఉండవు అనుకుంటా. 10th ఛానల్ నుంచి 12th ఛానల్, 16th ఛానల్, 24 ఛానల్స్ దాకా ఈ ఎఫెక్ట్సే ఉంటుంది. 24 ఎఫెక్ట్స్ ఇదే ఉంటుంది, ఇంకా వేరే చేంజ్ అంటూ ఏముండదు దీంట్లో. అయితే ఇప్పుడు మీకు ఈ మిక్సర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లస్ ఈ మిక్సర్ నుంచే డైరెక్ట్గా మనం లైవ్ ఇచ్చుకోవచ్చు వితౌట్ సౌండ్ కార్డ్ మనకి మ్యాక్సిమమ్ 5,000 నుంచి మంచివి స్టార్ట్ అవుతుంది. అప్ టు మనకి అప్ టు 30,000 35,000 దాకా మనకు ఉంటుంది. అయితే ఈ మిక్సర్ ఏంటంటే మనకి లైవ్కి ఆడియో ప్లస్ మనకి నార్మల్గా మిక్సర్ మనం ఎట్లా పాటలు పాడుకోవడానికి, మైక్స్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా రెండింటికి మీకు ఇది అనేది యూజ్ అవుతుంది. అయితే దీని యొక్క ఆడియో కూడా లైవ్లో ఎట్లా వస్తుందో మీరు చూసే ఉంటారు కాబట్టి. సో ఇదండి ఈ మిక్సర్ మీద. ఇంకా దీనికి సంబంధించి పెద్ద ఇంకా ఏం లేదు. సో ఓవరాల్గా మీకు దీని మీద నేను ఇంకేదైనా డౌట్స్ మీకు ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.